టాలీవుడ్ ఇండస్ట్రీకి సవాలుగా మారిన పైరసీపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. సినిమా ఇండస్ట్రీకి వేల కోట్ల నష్టం తెచ్చిన ఐబొమ్మ రవి అలియాస్ ఇమ్మడి రవి అరెస్ట్ హాట్ టాపిక్ గా మారింది. ఐబొమ్మ వెబ్సైట్ ఈ పైరసీ సినిమా ఇండస్ట్రీకి మాత్రం పెను సవాలుగా మారింది. చిత్ర పరిశ్రమకు కొరకరాని కొయ్యగా మారింది. పైరసీని అరికట్టేందుకు రకరకాల ప్రయత్నాలు చేసిన పోలీసులు ఎట్టకేలకు ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్టు చేయడంతో సినిమా పరిశ్రమ ఊపిరి పీల్చుకుంది. హైదరాబాద్ లో అరెస్టు చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించింది. విశాఖపట్టణానికి చెందిన ఐబొమ్మ రవి అలియాస్ ఇమ్మడి రవి కరేబియన్ దీవుల్లో నివసిస్తూ పైరసీ నెట్వర్క్ ను విదేశాల నుంచి నియంత్రిస్తున్నాడు. గత కొంతకాలంగా ప్రముఖ పైరసీ వెబ్సైట్లు ఐబొమ్మను నిర్వహించాడు. కొత్తగా విడుదలైన తెలుగు, తమిళ, మలయాళ, హిందీ చిత్రాల మాస్టర్ కాపీలను సీక్రెట్ కెమెరాలు, థియేటర్ ఇన్సైడర్ లింకులు ఉపయోగించి వాటిని పలు డొమైన్లలో అప్లోడ్ చేసి భారీ ఆదాయం సంపాదించాడు. మొత్తం 65 మిర్రర్ సైట్లు నిర్వహిస్తూ పైరసీ కొనసాగించాడు. పోలీసులు జప్తు చేసిన ఐబొమ్మ రవి హార్డ్ డిస్క్లలో 1972 గాడ్ ఫాదర్ నుండి 2024 ఓజీ వరకు మొత్తం 21,000 సినిమాలు ఉన్నట్లు వెల్లడైంది. పైరసీ ద్వారా మొత్తం 21 కోట్లు సంపాదించగా అందులో 3 కోట్లు ఫ్రీజ్ చేశారు. వెబ్సైట్ ఒకటి బ్లాక్ చేస్తే ఆయన మళ్ళీ ఇంకోటి మిర్రర్ చేస్తూ దాదాపు 65 మిర్రర్ వెబ్సైట్స్ ని ఆయన రన్ చేసేవాడు. ఆయన ఒక మొత్తం ఆయనని ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ఆయన దగ్గర ఉన్న హార్డ్ డిస్క్ అంతా రికవర్ చేసిన తర్వాత దాదాపు 21,000 సినిమాస్ ఆయన హార్డ్ డిస్క్ లో పెట్టడం జరిగింది. మొత్తం పాత ఫిలిమ్స్ అయిన గాడ్ ఫాదర్ మీ అందరు కూడా తెలుసు, చారిత్రాత్మక ఐతిహాసిక ఫిలిం అయిన గాడ్ ఫాదర్ అంటే 1972లో ప్రొడ్యూస్ అయిన ఆ మూవీ నుంచి మొన్న వచ్చిన ఓజీ మూవీ దాకా కూడా ఆయన దగ్గర ఈ ఒక్క హార్డ్ డిస్క్ లో ఉండడం మనం చూశాను. మొత్తం బాలీవుడ్, టాలీవుడ్ అందరు కూడా ఈయన చాలా మంది ఆయన దగ్గర ఉంది, చాలా నష్టం జరుగుతుంది. ఐబొమ్మ రవిని అరెస్టు చేయడంతో పోలీసు అధికారులకు తెలుగు సినీ పెద్దలు ధన్యవాదాలు తెలిపారు. సినిమా కష్ట నష్టం గురించి బాగా తెలిసినటువంటి అన్ని రకాలుగా కాజు వరపోసినటువంటి ఎంతో కనసమైనటువంటి వ్యక్తి మన సిపి సజ్జనార్ గారు. ఆయన చూపించిన చొరవకి, ఆయన రెసిస్టెంట్ ట్రయల్స్ కి మిగతా ఆఫీసర్స్ అందరూ సహకరించడానికి ఈ రోజున ఎవరైతే ఛాలెంజ్, ఏ పైలట్ అయితే కనుక ఛాలెంజ్ వేసినాడో గవర్నమెంట్ చూసుకోవడానికి అతని ఈ రోజు పట్టుకోవడానికి వారు సహకరించారు. అది వారి మనస్ఫూర్తితో వారిని, వారికి సహకరించిన ఆఫీసర్స్ ని, కవిత గారిని, శ్రీనివాస్ గారిని, ఇతర మహేష్, మన సిఎల్ని వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా పరిచయం తరపుంచి నా తరపు నుంచి నా అభినందనలు, ధన్యవాదాలు మనస్ఫూర్తిగా తెలియజేసే సందర్భంగా. ఆ పైరసీ సినిమాలు చేసిన వాళ్ళు ఏమి సంఘసేవ చేయట్లేదండి, వాళ్ళు ఫ్రీగా ఏం చేయట్లేదు. అంత పెద్ద పెద్ద వెబ్సైట్లు, అంత పెద్ద పెద్ద సర్వర్స్ అవన్నీ హోస్ట్ చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది. దానికి అంతా ఆ డబ్బంతా ఎక్కడి నుంచి వస్తుందండి? మా దగ్గర నుంచి రావట్లేదు డబ్బు. మా సినిమా పైరసీ చేయబడుతుంది, దాని ద్వారా నష్టపోతున్నాం తప్ప మేమేం వాళ్ళకి డబ్బులు ఇవ్వట్లేదు. ఇది ఓన్లీ పైరసీ లాగానే చూడకండి. మీరు ఎవరైతే ప్రేక్షకులు ఫ్రీగా వస్తుంది కదా చూస్తున్నామని అనుకుంటున్నారు, దీని వెనకాల ఒక సినిమా ఇండస్ట్రీ నుంచి ప్రతి సినిమాకి ఎంతో కష్టం ఉంటుంది. మీ ఇంట్లో ఏదో చైన్ పోయినప్పుడు మీ ఇంటిల్లి పాది ఒక షేక్ అవుతారు, గోల్డ్ చైన్ పోతే. అలాగే ఇది మాది, మా వస్తువు ఏదైనా ఇలా దొంగతనంలో మీరు చూసినప్పుడు మాకు ఎలాంటి పెయిన్ ఉంటుందోనే మీరు అర్థం చేసుకోవాలి. ఇలాంటి ఇల్లీగల్ని మీరు ఎంకరేజ్ చేసినప్పుడు ఏదో ఒక రోజు మీ కుటుంబంలో సభ్యులు ఇలా ఇల్లీగల్ దాంట్లో ఇరుక్కొని మీ కుటుంబం కూడా బాధపడే రోజు తప్పకుండా మీరు చూస్తూనే ఉంటారు. దయచేసి ఇలాంటి ఇల్లీగల్ వెబ్సైట్స్ కానీ ఇలా అనఫీషియల్ గా సినిమాలను చూడడం కానీ మానేసి, మీకు ఎలాగో మేమే ప్రొవైడ్ చేస్తున్నాం 4 వారాల్లో 5 వారాల్లో ఓటీటీలో చూసేలాగా. మీరు అది ఫ్రీగా సినిమా చూడటం వల్ల యూ కెన్ ప్లే గేమ్ ఆన్ యూ. అది అవాయిడ్ చేయటం ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మనం అక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. దానికి ఇందాక సజ్జనార్ గారు చెప్పినట్టు ఈస్ గివెన్ us call that 1930, find out where we are, because that is the biggest crime in the world today. దానికి మీరు just pouring oil to that fire, so stay away from that. That will be the biggest lesson that all of us have to take back. అండి, డిజిటల్ అరెస్ట్ మోసాలపై సినీ నటుడు నాగార్జున సంచలన విషయం వెల్లడించారు. తమ కుటుంబంలోనూ ఒకరు ఈ మోసగాళ్ల బారిన పడ్డారని, 2 రోజుల పాటు ఇంట్లోనే నిర్బంధానికి గురయ్యారని అన్నారు. ఉచిత సినిమాల పేరుతో ట్రాప్ చేసి డేటా సేకరిస్తున్నారని, ఈ డేటాతో భారీ మోసానికి పాల్పడుతున్నారని నాగార్జున అన్నారు. కేవలం మనం
తెలియకుండా ఏదో ఒక వెబ్సైట్ ఏదో దొరికింది, ఇది ఇంట్రెస్టింగ్గా ఉందని చెప్పి వెళ్తాం. ఇది సినిమాలు చూపించడం అనేది ఇట్ ఈస్ అ బిగ్ ట్రాప్. అది వాళ్ళకేదో మీకు ఫ్రీగా సినిమాలు చూపించాలని కాదు, వాళ్ళకి దీని వెనకాల చాలా పెద్ద ప్లాన్ ఉంది టు మేక్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్. ఐబొమ్మ రవికి కోర్టు రిమాండ్ విధించగా పోలీసులు కస్టడీ కోరుతూ నాంపల్లి కోర్టులో దాఖలు చేశారు.